అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను దమ్ బిర్యానీలోకి చికెన్ ఫ్రై ఈజీగా వివరంగా చెప్తాను. సరేనా? ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నామా. ఇప్పుడు మనకి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, 20 రూపాయల ప్యాకెట్. ఈ ప్యాకెట్ మొత్తం వేసేసుకోండి. ఏది వదలకండి, అన్నీ వేసేసుకోండి. ఇప్పుడు మనం ఇది జాజికాయ అంటారు, దీనిలో వేయకూడదు, దంచుకొని వేసుకోండి. సరేనా? 2 నిమిషాలు దోరగా వేయించుకోండమ్మా. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ చీరుకులా పెట్టుకోండమ్మా. ఇక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ వేసుకొని దోరగా 2 నిమిషాల వరకు కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు వేయించుకోండమ్మా. ఇక మనం ఒక 2 టమాటాలు పెద్ద సైజు కొంచెం బారుగా కట్ చేసుకోండమ్మా. ఇక 2 నిమిషాలు తొందరగా వేగేలాగా మనం మూతని పెట్టుకోండమ్మా, తొందరగా వేగిద్ది. ఇప్పుడు బిర్యానీ నేను ఎంత తీసుకున్నా అంటే లోటాడు తీసుకున్నానమ్మా. లోటాకి ఖచ్చితంగా 2 లోటాలు వేస్తే చాలమ్మా. ఇటు ఎక్కువ వద్దు, ఇటు తక్కువ వద్దు. అర్థమైందా? ఇక ఆ బియ్యం శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా వేసేసుకున్నామా. ఖచ్చితంగా లోటా బియ్యానికి 2 లోటాలు నీళ్ళు. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదమ్మా. ఇక మనం ఒక్కసారి కలిసేలాగా గెరిటితో మొత్తం తిప్పుకోండమ్మా. ఇలాగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది బిర్యానీలోకి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఎందుకు అంటే మనం బిర్యానీ ఒక్కటే చేసుకోం కదా, కర్రీ కూడా చేసుకుంటాము, లేదంటే ఫ్రై చేసుకుంటాము. మరి దాంట్లో కూడా వేస్తాం కదా. దేంట్లో అయినా మనకు సాల్ట్ ఎక్కువ తక్కువ అవ్వచ్చు. అప్పుడు 2 కలిపితే బాగోదమ్మా. అందువల్ల మనకి ఎప్పుడైనా బిర్యానీలోకి తక్కువే వేసుకోవాలి. సరేనా? మీకు వివరంగా చెప్తాను అర్థమయ్యేలాగా. ఇప్పుడు నేను చేసేది దమ్ బిర్యానీ కాబట్టి ఇప్పుడు చికెన్ అనేది నేను ఇలాగ చేసుకోవాలమ్మా. దమ్లాగా పెట్టుకోవాలి. ఎలాగంటారా? ఒక కళాయి తీసుకొని కొద్దిగా చికెన్ అనేది ఒక 5-6 సార్లు వాష్ చేసుకొని ఇక కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేసుకొని పట్టేలాగా ఒకసారి కలుపుకోండమ్మా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్. బిర్యానీలోకి ఏ పేస్ట్ వేస్తామో దాంట్లో కూడా అదేనమ్మా. ఇక మనం 2 నిమిషాలు బాగా కలుపుకొని ఇక స్టవ్ మీద పెట్టేసుకున్నామా. ఇప్పుడు ఆ కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక సన్నమంట మీద చికెన్ అనేది ఉడకపెట్టుకోండమ్మా. ఇక ఆ పచ్చివాసన ఉన్న నీరంతా ఇంకిపోవాలమ్మా. ఈ విధంగా ఇంకిన తర్వాత ఇక బిర్యానీలోకి వేసేసుకోండమ్మా. బిర్యానీ ఆల్రెడీ పొంగుతుంది కదా, ఒక 50% అయినట్టే కదా. ఇప్పుడు ఈ టైంలో వేసేసుకొని ఒక్కసారి ఓవరాల్గా కలుపుకోండమ్మా. జాగ్రత్తగా ఎలా పడితే అలా తిప్పితే బిర్యానీ ఇరిగిపోద్దమ్మా. నిదానంగా స్లోగా తిప్పుకోండమ్మా. ఇక ఇంతేనమ్మా. ఇక మీరు మూత పెట్టేసుకోండి. మనం ఇంకేమీ ఎక్కర్లేదు. ఒకటి చెప్తానమ్మా, ఈ విధంగా ఉన్నప్పుడే సన్నమంట పెట్టేసుకోండి. అప్పుడే మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా ఇద్దమ్మా. లేదంటే హై ఫ్లేమ్లో పెడితే మీకు పైనంతా చెమ్మగా నీళ్ళుగా ఉండి కిందంతా అడిగంటిపోద్దమ్మా. అప్పుడు బిర్యానీ నల్లగా అయిపోద్ది. అందువల్ల మీరు సన్నమంటే పెట్టుకోవాలి. సరేనా? ఇప్పుడు చూసారా, నేను ఖచ్చితంగా ఒక పావుగంట సేపు ఇలా ఉంచుకున్నాను. నాకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా అయిపోయిందమ్మా. చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. మీరు ఎప్పుడైనా కొలత తగ్గట్టే వేసుకోవాలి. గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు, అర్థమైందా? అలాగే వేసుకోవాలి. సరే, ఇక నాకు కంప్లీట్ అయింది కదా. ఇటు చికెను దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక హ్యాపీగా సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నానమ్మా. నచ్చిందా మీకు? ఇప్పుడు ఈ దమ్ బిర్యానీలోకి ఫ్రై కర్రీ చేశానమ్మా. చికెను ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను. నిన్న వీడియోలోనే ఉందమ్మా. మీరు డెఫినెట్గా ఈ వీడియో అవ్వగానే నిన్నటి వీడియో కూడా చూడండి అమ్మా. దాంట్లో వివరంగా అర్థమయ్యేలాగా చెప్పానమ్మా. సరేనా? అండ్ నా ఛానల్ మీరు సపోర్ట్ చేస్తారని భావిస్తూ ఇంకా మంచి మంచి రెసిపీస్ మీకు అర్థమయ్యేలాగా వివరంగా చెప్తూ ఉంటాను. ఇక దమ్ బిర్యానీలోకి ఇలా చికెన్ ఫ్రై కూడా వేసుకొని హ్యాపీగా లాగిచ్చేస్తున్నాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్.